గౌరీ మాట్లాడుతున్నాను. నేను కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ పెట్ గల్లీ సర్వీసెస్. సో యాక్చువల్లీ నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడితే నేను యాక్చువల్లీ నాది ప్రీవియస్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ MBA. సో ఐ ఫినిష్డ్ మై MBA ఇన్ అగ్రికల్చర్. నా బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్. దాని తర్వాత నేను ఒక 8-10 years నేను IT ఇండస్ట్రీలో వర్క్ చేశాను. అక్కడ క్విట్ చేసి ఐ గాట్ ఇన్ టు దిస్ పెట్ సర్వీసెస్ అనమాట. సో బికాజ్ నాకు ప్యాషన్ ఉంది, లైక్ పెట్స్ అంటే చాలా ఇష్టం నాకు. సో నేను చిన్నప్పటి నుండి ఏదో చేద్దాము పెట్స్ కోసమని నాకు చిన్నప్పటి నుండి ఒక ప్యాషన్ ఉండేది. సో దట్ ప్యాషన్ హ్యాస్ యాక్చువల్లీ కన్వర్టెడ్ ఇన్ టు పెట్ గ్రూమింగ్ ఆన్ వీల్స్ యాక్చువల్లీ. సో బిఫోర్ నేను స్టార్ట్ చేసే ముందు పెట్ గ్రూమింగ్ ఆన్ వీల్స్ అసలు మేము ఆ కాన్సెప్ట్తో ఎందుకు వచ్చాము అంటే బేసికలీ గ్రూమింగ్, పెట్స్కి గ్రూమింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. బికాస్ గ్రూమింగ్ వల్ల వాళ్ళ హెల్త్ బాగా మెయింటైన్ అవుతుంది. ఇన్ కేస్ ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, డెంటల్ హైజీన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విచ్ ఇస్ కవర్డ్ ఇన్ ద గ్రూమింగ్ విచ్ మెయింటైన్స్ ద హెల్త్ ఆఫ్ ద పెట్ అనమాట. సో డైలీ బ్రషింగ్, అట్లీస్ట్ ఒక 5 minutes అయినా మీరు టైం తీసుకొని బ్రష్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్, ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది వాళ్ళకి, హెయిర్ షైనీ ఉంటుంది, వాళ్ళు చాలా హెల్తీగా మెయింటైన్ ఉంటారు, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో దాట్ మేక్స్ ద పెట్స్ హ్యాపీ అనమాట. సో వీ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రూమింగ్. సో దానికోసం అని మేము యాక్చువల్లీ పెట్ గ్రూమింగ్ ఆన్ వీల్స్ స్టార్ట్ చేసాం. ఇట్స్ నథింగ్ బట్ అ కన్వీనియన్స్ అనమాట. ముందు గ్రూమింగ్ అంటే లగ్జరీ కింద యాక్చువల్లీ పొజిషన్ అయ్యేది, కానీ గ్రూమింగ్ ఇస్ నాట్ లగ్జరీ, ఇట్స్ అ నెసెసిటీ ఫర్ ఎవ్రీ పెట్. సో దానికోసం అది నెసెసిటీ కింద రావాలి అని ప్రతి పెట్ ఓనర్ వరకు ఈ గ్రూమింగ్ అన్న సర్వీస్ రీచ్ అవ్వాలని మేము పెట్ గ్రూమింగ్ ఆన్ వీల్స్ అన్నది 2017లో యాక్చువల్లీ లాంచ్ చేసాం, September 2017లో. ఫస్ట్ వ్యాన్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు కరెంట్లీ వీ హ్యావ్ 7 vans అనమాట త్రూ అవుట్ ద సిటీ. హైదరాబాద్, వీ కవర్ హైదరాబాద్, ఎంటైర్ హైదరాబాద్ అండ్ ఎంటైర్ సికింద్రాబాద్ కరెంట్లీ. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ ఫ్రాంచైజీ ఇన్ గుంటూరు అండ్ విజయవాడ వేర్ వీ హ్యావ్ 1 van రన్నింగ్ దేర్. సో బేసికలీ ఈ వ్యాన్లో కావాల్సిన ఎక్విప్మెంట్ గ్రూమింగ్కి ఒక బాత్ టబ్ అని, ఒక గ్రూమింగ్ టేబుల్ అని, వార్మ్ వాటర్ ఫెసిలిటీ కోసం గీజర్ అని, అన్ని ఫెసిలిటీ ఏమేమి గ్రూమింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మేము యాక్చువల్లీ దాంట్లో సెటప్ చేయించాము. సో వీ వర్ ద ఫస్ట్ వన్స్ హూ స్టార్టెడ్ పెట్ గ్రూమింగ్ ఆన్ వీల్స్ ఇన్ హైదరాబాద్ అండి. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే బేసికలీ కస్టమర్ మాకు కాల్ చేస్తారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ దే కెన్ రీచ్ టు అస్. ఒకటి, దే ఆర్ కాల్ అవే ఫ్రమ్ అస్. ఇంకోటి ఏంటంటే దే కెన్ ఆల్సో వాట్సాప్ అస్. వాట్సాప్లో కూడా వాళ్ళు జస్ట్ ఒక సింగిల్ మెసేజ్ పెడితే అన్ని ప్యాకేజెస్ వాళ్ళకి ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది మెసేజ్లో. సో వాళ్ళు జస్ట్ ప్యాకేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే చాలు, వీ విల్ కన్ఫర్మ్ ద అపాయింట్మెంట్. దాని తర్వాత IVR కూడా ఫెసిలిటీ పెట్టాము. వాళ్ళు జస్ట్ 1-2 నొక్కితే చాలు, ఆటోమేటిక్గా బుకింగ్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో మా పాయింట్ ఏంటంటే బేసికలీ టెక్నాలజీ అన్నది మేము పెట్ ఇండస్ట్రీలో తీసుకొని రావాలనుకుంటున్నాం. అది మెల్లమెల్లగా ప్రాసెస్, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్. పెట్ గ్రూమింగ్ ఆన్ వీల్స్లో మేము కన్వీనియన్స్ తీసుకొని వచ్చాము. నెక్స్ట్ మేము టెక్నాలజీ మీద ఫోకస్ పెడుతున్నాం అనమాట. సో బేసికలీ ఒక్కసారి కస్టమర్ రీచ్ అయిన తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్ కావాలి అని అనుకున్నప్పుడు మేము మొత్తం ప్యాకేజ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్యాకేజ్కి ఇంత కాస్ట్ అవుతుందని ట్రాన్స్పరెన్సీ కూడా మేము మెసేజెస్లోనే ముందే ఇచ్చేస్తాము. అంటే మా దగ్గర 3 packages ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే బాత్ ప్యాకేజ్. దాంట్లో బేసికలీ బాతింగ్, ఇయర్ క్లీనింగ్, ఇంకా నెయిల్ క్లిప్పింగ్ ఇంక్లూడెడ్ ఉంటుంది. ఇయర్ క్లీనింగ్, నెయిల్ క్లిప్పింగ్ ఏ ప్యాకేజ్లో అయినా మేము కాంప్లిమెంటరీగా ఇస్తాం అనమాట. బికాజ్ వీ థింక్ దట్ ఈస్ అ నెసెసిటీ విచ్ హ్యాస్ టు బి గివెన్ విత్ ఎవ్రీ గ్రూమింగ్ సెషన్. దాని తర్వాత ట్రిమ్మింగ్ ప్యాకేజ్ ఉంటుంది, అది హెయిర్ కట్ విత్ ఇయర్ క్లీనింగ్, నెయిల్ క్లిప్పింగ్ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కంప్లీట్ ప్యాకేజ్. దాంట్లో ఏంటంటే మీకు హెయిర్ కట్ ఉంటుంది, బాత్ ఉంటుంది, ఇయర్ క్లీనింగ్, నెయిల్ క్లిప్పింగ్, 4 సర్వీసెస్ కవర్ అయిపోతాయి అనమాట. సో ఇట్ రేంజెస్, ద సర్వీస్ ప్యాకేజ్ మాది రేంజ్ అయ్యేది, ఇట్ స్టార్ట్స్ విత్ 950, ఇట్ గోస్ అప్ టు 2000-2500 అండి. అది బేస్డ్ ఆన్ ద ఏమంటారంటే బ్రీడ్, ద సైజెస్ అనమాట. వీ హ్యావ్ స్మాల్ బ్రీడ్ ఒక రేంజ్ ఉంటుంది, మళ్ళీ మీడియం టు లార్జ్ ఒకటి, XL ఒకటి. సో ఒక్కసారి వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత ప్యాకేజ్, జనరలీ వ్యాన్స్ ఏమో ఆ లొకేషన్కి వెళ్తాయి, కస్టమర్స్ వాళ్ళ పెట్స్ని తీసుకొని వస్తారు వ్యాన్స్ దగ్గరికి. గ్రూమింగ్ అంతా వ్యాన్లోనే జరుగుతుంది. మొత్తం అంతా ప్రాసెస్, మేము ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నాము గ్రూమింగ్లో కూడా. ఫస్ట్ మ్యాండేట్గా గ్రూమర్స్కి మేము ఇన్స్ట్రక్షన్ ఇస్తామన్నమాట. ఫస్ట్ మొత్తం బాడీ చెక్ చేసుకోవాలి పెట్స్ది,
ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి, బాడీస్లో ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇమీడియట్గా కస్టమర్కి ఇన్ఫామ్ చేయాలన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చి గ్రూమర్స్కి. దాని తర్వాత కోమింగ్ అని, దాని తర్వాత ఇయర్ క్లీనింగ్, నెయిల్ క్లిప్పింగ్, దాని తర్వాత బాతింగ్, డ్రైయింగ్ అన్ని ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఫినిష్ చేసి దాని తర్వాత కస్టమర్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు పెట్ని. సర్వీస్ అయిపోయిన తర్వాత మ్యాండేట్గా ఒక ఫీడ్బ్యాక్ మెసేజ్ అన్నది ఆటోమేటిక్గా కస్టమర్స్కి వెళ్తుంది నెక్స్ట్ డే. సో ఆ ఫీడ్బ్యాక్ బట్టి మేము ఎవ్రీ టైమ్ వీ ట్రై టు ఇంప్రూవ్ అవర్ సెల్వ్స్. ఇన్ కేస్ వాళ్ళ ఫీడ్బ్యాక్లో మీరు ఇది పెట్టండి అది పెట్టండి అని చెప్పిన తర్వాత వీ యాక్చువల్లీ యూజువలీ వీ ఇంక్లూడ్ దట్ థింగ్ సో దట్ కస్టమర్ సర్వీస్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఆల్వేస్ అ ప్రయారిటీ ఫర్ అస్. ఇన్ కేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినా కూడా మేము మ్యాండేట్గా కంప్లైంట్స్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. వీ వాంట్ టు బీ అ కన్వీనియన్స్ ఫర్ ద కస్టమర్స్ in terms of services and all, and also in terms of technology we want to grow. Pet Gully wants to grow in terms of technology also. Hi, name Deepak maatladutunnanu. So we are like happy to launch our first new product actually. So idi like first time in like India we have actually launched this andi. సో ద మెయిన్ రీజన్ మేము ఇది ఎందుకు లాంచ్ చేసామంటే కపుల్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయండి దీనిది. సో లైక్ ఎఫోర్డబిలిటీ. సో ఎఫోర్డబిలిటీ అంటే మనం బయట మీరు యాక్చువల్లీ బుక్ చేసుకుంటున్నారు అంటే ఇట్ విల్ కాస్ట్ యూ సంథింగ్ అరౌండ్ 1200 నుంచి 1500 బేస్డ్ అపాన్ ద బ్రీడ్ ఇట్ విల్ యాక్చువల్లీ గో అప్. కానీ వెన్ యూ లైక్ డూ ఇట్ యువర్ సెల్ఫ్, సో దీనిలో ఆల్మోస్ట్ ఇట్ విల్ కట్ డౌన్ ద ప్రైస్ టు హాఫ్ బేస్డ్ అపాన్ ద బ్రీడ్. సో మనకి ఎఫోర్డబిలిటీ ఈజ్ ఎ కీ థింగ్. దాట్ మీకు గ్రూమింగ్ అన్నది పెట్కి చాలా లైక్ ఇంపార్టెంట్ అనమాట ప్రాక్టికలీ. సో ఎందుకంటే దానివల్ల హాఫ్ మీకు హెల్త్ డిఫైన్ అయిపోతుంది పెట్ది. బాగా చూసుకోవాలంటే హైజీన్ బాగా మెయింటైన్ చేయాలి. సో మనము ఒక క్విక్ బాత్ ఉంటే సో ఇట్ విల్ బి ఎ గుడ్ డీల్. సో మనకి ఫెస్టివల్ టైమ్స్ ఉంటుంది. సో ఫెస్టివల్ టైంలో మీరు తీసుకెళ్ళి ఎక్కడికైనా హెఫ్టీ టైంలో వెయిట్ చేసే కంటే మీకు క్విక్గా మీకు ఎట్ యువర్ కన్వీనియన్స్ ఫినిష్ అయిపోతుంది. మా గోల్ ఏంటంటే అండి బేసికలీ వీ వాంట్ టు ప్లేస్ దిస్ మెషిన్ ప్రతి ఒక్క లైక్ కమ్యూనిటీలో లైక్ అపార్ట్మెంట్లో మేము ప్రతి ఒక్క ప్లేస్లో ఈజీగా కస్టమర్కి కన్వీనియంట్గా దొరికే ప్లేసెస్లో పెడదామని చూస్తున్నాం అనమాట. సో అది మా గోల్, టు ప్లేస్ ఇట్ ఎవ్రీవేర్ ఇన్ ద సిటీ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఎవ్రీ కస్టమర్ టు ప్రాక్టికలీ యూజ్ ద మెషిన్. ఎందుకంటే మా ఫోకస్ ఓన్లీ బాతింగ్. ఎందుకు అంటే బాతింగ్తోనే మనకి 80% హైజీన్ మనం మెయింటైన్ చేయొచ్చు. అందుకే మేము బాతింగ్. సో మనం ట్రిమ్మింగ్ తీసుకున్నారన్నా ట్రిమ్మింగ్ మనం ఒక పెట్కి చేయించాలంటే ఒక 3 monthsకి లైక్ ఒక్కసారి చేస్తే చాలు. సో మీకు అది కన్సర్న్ కాదు, కన్సర్న్ మనకి బాతింగ్ కన్సర్న్ ఉంటుంది ఎప్పుడు మనకి. ఇది పెట్ వాష్ స్టేషన్లో లైక్ ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే మనది పెట్ బాండింగ్ అండి. సో వెన్ యూ స్పెండ్ సఫిషియంట్ టైం విత్ యువర్ పెట్ అంటే ఒక డేలో ఒక 15 minutes అన్నా ఒక 30 minutes ఒక కంఫర్టబుల్ టైం స్పెండ్ చేస్తే మనకి ఒక బాండింగ్ అన్నది బాగా లైక్ పెరుగుతుంది అనమాట. సో బాతింగ్ ఈజ్ ఎ ప్లేస్ పెట్స్ అనేవి యూజువల్లీ టెన్షన్ పడుతుంటాయి మనకి యూజువల్గా. సో మీరు ఒక లైక్ గ్రూమింగ్ సెలూన్కి తీసుకెళ్ళినా లేకపోతే ఎక్కడైనా గ్రూమింగ్ స్టేషన్కి తీసుకెళ్ళినా ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా అది పెట్స్ అనేవి కొంచెం టెన్షన్ పడతాయి. కానీ ఎప్పుడైతే ఓనర్ చేయిస్తారో వెన్ యూ యువర్ సెల్ఫ్ డూ దాట్ లైక్ పెట్ వాష్ చేస్తారో అప్పుడు ఆ పెట్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ప్లస్ ఆ ట్రస్ట్ ఆ బాండ్ అన్నది ఎక్కువ పెరుగుతుంది. సో దిస్ మెషిన్ విల్ యాక్చువల్లీ హెల్ప్ అస్ మనకి ఈ బాండింగ్కి దానికి మన పెట్స్కి క్లోజ్ అవ్వడానికి ఒక ట్రస్ట్ బిల్డ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇన్ కేస్ మీరు సర్వీస్ బుక్ చేయాలి అని అనుకుంటే మా దగ్గర సో యూ హ్యావ్ 3 options విత్ అస్. మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. కస్టమర్ కేర్ విల్ టేక్ యువర్ కాల్ అండ్ విల్ అడ్రస్ యువర్ క్వైరీస్ అండ్ బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. లేదు మీరు జస్ట్ వాట్సాప్ చేస్తానంటే కూడా జస్ట్ ఒక హాయ్ మెసేజ్ కొట్టినా కూడా మీకు మొత్తం ఏమేం ప్యాకేజెస్తో సహా మొత్తం ఇన్ డీటెయిల్ మీకు ఆటోమేటెడ్ మెసేజెస్ పాపులేట్ అవుతాయి అన్నమాట. సో మీరు ప్రతిసారి టైప్ చేయాల్సిన అవసరం లేదు నాకు ఇది కావాలి అని. జస్ట్ మీరు నంబర్ సెలెక్ట్ చేసి నాకు ఈ ప్యాకేజ్ కావాలి అని ఆ నంబర్ సెలెక్ట్ చేస్తే మీకు బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ. యూజువలీ మేము ప్రీ బుకింగ్సే తీసుకుంటాము. అట్లీస్ట్ 1 or 2 days వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది మాకు యాక్చువల్లీ. సో ఇట్స్ నాట్ దట్ వీ డోంట్ వాంట్ టు గివ్ ద సర్వీస్ ఆన్ ద సేమ్ డే. ఇట్స్ జస్ట్ దట్ వీ ప్రిఫర్ ప్రీ బుకింగ్స్. ఎందుకంటే ఇట్ ఈస్ ప్లాన్డ్ ఉంటుంది, కరెక్ట్గా టైం కేటాయిస్తాము. ప్రతి డాగ్కి ఒక టైం ఇచ్చాము అంటే ఆ టైంకి
ఆ సర్వీస్ అవుతుందని మేము ఆ టైం అలా ప్లాన్ చేసుకుంటాము. ఇప్పుడు సడన్గా ఆ రోజుకి ఆ రోజు స్లాట్స్ ఇవ్వాలి అంటే స్క్వీజింగ్ ఉంటుంది, కరెక్ట్గా సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టు కూడా ఆ సాటిస్ఫాక్షన్ రాదు. సో ఒక్కసారి మీరు ప్యాకేజ్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఇలా మీకు సో అండ్ సో డేలో మీకు అవైలబిలిటీ ఉంది, బుక్ చేయమంటారా అంటే వాళ్ళు ఒక్కసారి కస్టమర్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళ ప్రిఫర్డ్ టైమింగ్స్ ఒకసారి తీసుకొని దాన్ని బట్టి ఆ టైమింగ్ వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తాం. వాళ్ళు ఓకే అంటేనే మేము ఫైనల్గా ఒక ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫైనల్ మెసేజ్ ఒకటి పంపిస్తాం, ఇలాగా సో అండ్ సో టైంకి మీకు సో అండ్ సో సర్వీస్ ప్యాకేజ్ హ్యాస్ బీన్ బుక్డ్ ఫర్ టుమారో అని ఒక ఫైనల్ కన్ఫర్మేషన్ వెళ్తుంది. ఫర్దర్ మా ఫోకస్ ఏంటంటే టెక్నాలజీ. పెట్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ఫీల్డ్లో మీరు చూసారంటే టెక్నాలజీ ఒక 3x 2x లెవెల్లో డెవలప్ అవుతుంది, కానీ పెట్ ఇండస్ట్రీలో ఇంకా మాన్యువల్గానే వర్క్ నడుస్తుంది. సో టెక్నాలజీ తీసుకొని వద్దాము అని ఒక ప్యాషన్తో మేము స్టెప్స్ తీసుకుంటున్నాము. సో వన్ ఆఫ్ ఇట్ ఈస్ పెట్ గ్రూమింగ్ ఆన్ వీల్స్ అండ్ ఆల్సో ద బుకింగ్ సిస్టమ్ కూడా మేము ఆటోమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఇంకా, సో దట్ ఇట్ బికమ్స్ మోర్ అండ్ మోర్ కన్వీనియంట్ ఫర్ ద కస్టమర్స్ టు బుక్ ద స్లాట్స్ ఫ్రమ్ అస్ అనమాట.